ఇక్కడ దాకా ఒక వీడియో చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో. పేపర్ రావట్లే. పద్యాలన్నీ ఆయన కవిగారు రాసిన పద్యాలు. ఎక్కడెక్కడ ఆయన చదివారో అవన్నీ సేకరించి తను ఆయన గురించి మొత్తం చదివితే కానీ తెలుస్తుంది. సంస్కృత పద్యాలన్నీ రాశారు. సేలం ఊర్లో కూడా కాంచీపురం అన్ని ఊర్లు వెళ్ళి ఆయన ప్రసంగాలు ఆయన ఆహ్వానిస్తే వెళ్ళి అన్నీ చేసేవాళ్ళంట. కవి గారు అంతే కదా, కవులు అంటే ఆ రోజుల్లో. సోలాపురం రాజుగారు కవి శిరోమణి బిరుదులు, చాలా బిరుదులు ఉన్నాయి ఆయనకి. చీరాల నుంచి ఒక కవి అన్ని ఊర్లు వెళ్ళి వీరి పేరు కారింపూడి వెంకటకృష్ణయ్య గారు. జననం 1859 అంట. మరణం 1934 అంట. ఈ పెన్నుతో మా నాన్నగారు రాశారు. దానికి ఈటీవీ వాళ్ళు అయితే చక్కగా దీన్ని సీరియల్గా తీస్తారు, రాజుల కథ అంతా. రాజమౌళి వాళ్ళు అయితే కానీ ఈ సినిమాలు తీయడానికి, సినిమాలో సీరియల్లో రాజమౌళి లాంటి వాళ్ళు తెలుసుకుంటే సినిమానే తీస్తారులే. కాకపోతే ఎంతమందికి పూర్వీకుల గురించి ఎవరికి తెలిసి ఉంటుంది. ఏదో మన అదృష్టం కొద్దీ ఈ బుక్ దొరికింది నాకు. మా నాన్నగారు దాచిపెట్టారు. ఆయన చనిపోయిన తర్వాత అసలు ఆయన బుక్కులన్నీ ఉన్న దగ్గర ఎవరు తీసినా ఒప్పుకోడు. అందుకని మేము ఎవరు పట్టుకునే వాళ్ళం కాదు. ఆయన చనిపోయిన తర్వాత తీస్తే ఈ బుక్ వచ్చింది బయటికి. కరోనా టైంలో దొరికింది. 5 సంవత్సరాలు నేను కూడా ఏం పట్టించుకోలేదు దీన్ని. యూట్యూబ్ చేస్తున్నా కాబట్టి సరే వీడియో తీసి యూట్యూబ్లో పెడదాము. మీరు వంశం గురించి అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, పూర్వీకుల గురించి తెలియజేయాలని ఆనందం ఉంటుంది ఎవరికైనా. మనం ఇలా ఉన్నాం కానీ ఆ రోజుల్లో మా పూర్వీకులు మంచి కవులు అంటే ఎవరికైనా ఆనందమేగా. కారింపూడి అని ఊరి నుంచి వచ్చి పేరాలో స్థిరపడి మళ్ళీ ఇక్కడ వాళ్ళ పిల్లలు అందరూ హైదరాబాద్లో అలా సెటిల్ అయ్యారు. అట్లా ఎవరైనా హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు ఈ వీడియో చూసి ఒక ఫోన్ చేశారనుకోండి, నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మా కారింపూడి వాళ్ళు చదువు పద్మశాలీలు, కారింపూడి వారి సంతతి ఉంటుంది కదా, ఆ సంతానం ఎవరైనా చూసి
బుక్ వీడియో చేసినందుకు నాకు ఫోన్ చేశారనుకోండి, నేను చేసిన దానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఉన్నారంట ఈ పేరాల నుంచి వెళ్ళిపోయి కారింపూడి వారి వారసులు అందరూ హైదరాబాదులో అక్కడక్కడ పెద్ద పెద్ద ఊళ్ళల్లో సెటిల్ అయ్యారు అని అన్నారు. కాకపోతే ఇప్పుడు మాకు ఎవరు ఏంటి అనేది వివరాలు కూడా మాకైతే తెలియదులే. కాకపోతే ఉన్నారు పద్మశాలిలో కారింపూడి వారు, కారింపూడి వాళ్ళు. మా అమ్మగారింటి పేరు కారింపూడి. అత్తగారిది పెండెం.